క్రీస్తునందు సహోదరి సహోదరులు, కొన్ని యేసుక్రీస్తున్నాము సర్వదేవుడున్నాము. ముందుగా ఇంత మంచి సమయాన్ని తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానండి. అందరూ వస్తున్నారండి. వాక్యం చదువుకున్న తర్వాత పాట ముఖ్యంగా మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, ఈ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడిక అంతట్లో మీరే నడిపించండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టింది. అవశ్యం క్రీస్తు మన కొరకు, క్రీస్తు మన కొరకు ఏమయ్యారు, క్రీస్తు మన కొరకు ఏం చేశారు, ఏం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు? లోకంలోని ప్రతి ఒక్కరూ కూడా సేవకులు అనబడే వారు ఎవరైనప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా చెప్పవలసేది ఎక్కువగా క్రీస్తుని గురించే. ప్రతి ఒక్క విశ్వాసి కూడా తెలుసుకోవలసింది, వినవలసినది, హృదయంలో ఉండవలసినది, జ్ఞాపకం చేసుకోవలసింది యేసుక్రీస్తు ప్రభువుకి. అంటే మనిషికి ఒక ఆలోచన రావచ్చు, ఎలాగంటే మరి తండ్రి గురించి, పరిశుద్ధాత్మ గురించి వద్దా అనే విషయాలు వచ్చేసరికి ఎలాంటి సేవకుడైనా విశ్వాస అయినా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది, ఎంతో మంది చాలా మంది సేవకులు ఈ రోజున ఎలా మారిపోయిందంటే బోధ, చాలా మంది సేవకులు ఎంతో మంది ఉన్నా కానీ ఒక్కొక్కరు సేవకులు ఎలా ఉంటారో తెలుసండి, మామూలుగా ఉండరు. ఇంతమంది సేవకులు కూడా ఒక చెప్పే వ్యక్తి ఒక అధికారంలో ఉండి ఒక పెద్ద ఆయన అయితే అసలు ఆయన ఏది చెబుతున్నా చక్కగా వింటారు. మిగతా వాళ్ళు ఏదన్నా చెప్పినా కానీ ఇదట్టుంది, ఆడట్టుంది, ఏడట్టుంది అంటారు. ఎవరు ఏది చెప్పినా కానీ అది బైబిల్లో ఉందా లేదా. అమెరికా నుంచి ఒక ఆయన పెద్ద ఆయన వచ్చింది. ఆయన చెబుతుంటే మామూలుగా అయితే చాలా ప్రశ్నలు వేసేవాడు. ఆయన చెబుతుంటే ఏం మాట్లాడాల. ఒక అధికారాన్ని, ఒక వ్యక్తి ఒక అధికారం ఉంటేనే చెప్పే బోధ కానీ మనిషి వింటారు, లేకపోతే వినరు. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఒక సందర్భంలోని ఆయన గురించి చెప్పాలి, ఒక సందర్భంలో పరిశుద్ధాత్మ గురించి చెప్పాలి. బైబిల్ గ్రంథంలోని మరి పాత నిబంధనకు వచ్చేసరికి ఎక్కువగా యెహోవా దేవుడు అంటే దేవుని గురించి, ఆయన గురించి ఎక్కువగా వస్తుంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తుని గురించి వస్తుంది, తర్వాత పరిశుద్ధాత్మ గురించి వస్తుంది. ఒక్కొక్క సందర్భాల్లోని తండ్రి గురించి చెప్పే ఉండిద్ది, క్రీస్తుని గురించి చెప్పేది ఉండిద్ది, పరిశుద్ధాత్ముని గురించి చెప్పేది కూడా ఉంటుంది. అంత మాత్రాన ఇక మరి వాళ్ళ గురించి చెప్పరా, వీళ్ళ గురించి చెప్పరా, ఇవన్నీ కూడా ఎందుకు క్రీస్తుని గురించి అని అంటే నువ్వు డైరెక్ట్గా ఒక వ్యక్తికి వాక్యం చెప్పాలనంటే కొత్త వ్యక్తికి, క్రైస్తవులు కాకుండా కొత్తగా ఉన్న వారికి, మారే వ్యక్తికి ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు అండి, ఈ సృష్టిని చేసింది దేవుడు, ఆయన పరలోకంలో ఉన్నారు అని నువ్వు దేవుని గురించి చెబితే ఆ వ్యక్తికి అర్థం అవ్వదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి, పరిశుద్ధాత్మ గురించి చెప్పేవనుకప్పుడు వాళ్ళకి అర్థం అవ్వదు. మరి వాళ్ళకి తెలియాలి అని అంటే, సువార్త తెలియాలి అని అంటే, దేవుని గురించి తెలియాలి అని అంటే ఎవరి గురించి చెప్తే అర్థమైందో తెలుసండి,
యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఎందుకో చెప్పండి, ఎందుకో చెప్పండి. ఎందుకు ఈయన గురించి చెప్పి తర్వాత దేవుని గురించి తర్వాత పరిశుద్ధాత్మల గురించి చెబితే ఎందుకు జనానికి ప్రజలకి ఈ లోకంలో అర్థమైంది చెప్పండి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారు? శిలువలో ప్రాణం పెట్టారు కాబట్టి. ఆయన క్రియారూపంగా ఈ లోకానికి వచ్చి శరీరంతో ఈ లోకానికి వచ్చి శిలువలో ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి తెలుసు మనిషికి, అన్యుడికైనా ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా దేవుడు అంటే తెలియదు. అందుకనే తండ్రి అయిన దేవుడు ఏం చెప్పారనంటే, ఇదిగో సమస్తం కూడా నా కుమారుని ద్వారానే చేస్తున్నాను. ఆయన ద్వారా చేసుకోవచ్చుగా, పరిశుద్ధాత్ముడి ద్వారా చేయవచ్చుగా. ఎందుకు నా కుమారుని ద్వారానే చెప్పారు? ఆ కుమారుడి లోకానికి వస్తారు కాబట్టి, ఈ ప్రజలకు మానవాళి ప్రజలందరి కోసం ప్రాణం పెడతారు కాబట్టి. అందుకనే మొత్తం సమస్తం కూడా ఎవరి ద్వారా చేశారంటే క్రీస్తు ద్వారానే. ఎవరి ద్వారా ఈ మొత్తం ప్రతి ఒక్కటి జరిగింది అంటే క్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, నా ద్వారానే తండ్రి వద్దకు వస్తారు. ఒక విషయం తెలుసండి, క్రీస్తు లేకుండా ఏది లేదు. యేసుక్రీస్తు ప్రభువారి పేరు నువ్వు ఉపయోగించకుండా నీ ప్రార్థన కూడా దేవుడేనడు. కుమారుడు అంటే అంత ఇష్టం తండ్రి అయిన దేవునికి. సర్వాధికారం ఇచ్చింది ఎవరనుకున్నారు? కుమారునికి. తండ్రి అయిన దేవుడే. ఇప్పుడు నువ్వు ప్రార్థన అంతా చేసి పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి చివరికి వెళ్ళేసరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరు గన నువ్వు ఆయన నామం గన ఉపయోగించకపోతే నీ ప్రార్థన కూడా దేవుడే. కుమారుడు లేకుండా ఏదీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం చెబుతారు, ఏంటో తెలుసండి? శిష్యుని పంపుతూ, మిమ్ములను చేర్చుకున్నవారు ఎవరినంట? సేవకులను చేర్చుకున్నవారు. మిమ్ములను చేర్చుకున్నవారు ఎవరిని చేర్చుకుంటారంట? నన్ను చేర్చుకొనును. అంటే ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారు. నన్ను చేర్చుకున్నవారు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. మీకు విషయం చెప్పాలండి, నాకు మొన్నటి దాకా కూడా దేవుడు అంటే, తండ్రి అయిన దేవుడు అంటే ఆయన దేవుడా అనుకోనండి. మొన్నటి దాకా కూడా నా పుట్టిన కాడించి, జ్ఞాపకం ఎరిగిన కాడించి, ఊహ వచ్చిన కాడించి నాకు ఎవరంటే ఇష్టం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే ఇష్టం. ఆ తర్వాత మరి నేను తండ్రిని గురించి ఎలా తెలుసుకున్నాను? తండ్రి అంటే ఇష్టం. తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి, దేవుడు. ఆయన గురించి చెప్పాలి. ఆయన సృష్టిని చేసింది. ఇవన్నీ కూడా ఎలా తెలుసుకున్నాను నేను? కుమారుని ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఎవరి గురించి తెలుసుకున్నా? పరిశుద్ధాత్ముని గురించి తెలుసుకున్నా. ఏమని తెలుసుకున్నా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం కాబట్టి, ఆయన తెలుసుకున్నాను కాబట్టి, ఆయన అంగీకరించాను కాబట్టి, తండ్రి సృష్టిని చేశారు, కుమారుని పంపించారని తెలుసుకున్నాను. ఇప్పుడు నడిపిస్తుంది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నడిపిస్తున్నారని తెలుసుకున్నాను. ఇవన్నీ ఎవరి ద్వారా తెలుసుకున్నాను నేను? యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం వలన. ఒక వాక్యం చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. నా చిన్న వయసులో పిల్లలు అందరం కలిసి ఒక పాట పాడాం. ఒకే ఒక పాట బాగా ఇష్టం. ఏంటంటే, ఎన్ని తలిసినా ఏది ఎడి. వాక్యం ఏదంటే యోహాను సువార్త 3:16. దేవుడు లోకములో ఎంతో ప్రేమించిన. ఎప్పుడు ఈ పాట, ఆ వాక్యం, తర్వాత ప్రార్థన, ఇలా జరిగేది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, క్రీస్తుని ఈ లోకానికి పంపించిన తర్వాత మనిషి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని, ఆయనను అంగీకరించాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో ఉంచుకోవాలి. క్రీస్తు మన కొరకు ఏం చేశారో అది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి యేసుక్రీస్తు ప్రభువు గురించి. ఆదివారం ఆరాధన జరిగిద్దండి. ఆరాధనకి వెళ్తారా? వెళ్ళి ఈ రోజున క్రైస్తవులు వెళ్ళటం రావటమే కానీ అసలు అక్కడ ఆరాధన అసలు ఎందుకు జరిగిద్ది?
అసలు ఆరాధనలో ఏం జరిగిద్ది అన్నది అసలు ఎప్పుడన్నా తెలుసుకున్నారా? అసలు ఆరాధన ఎందుకు పెట్టారు? ఈ రోజున క్రైస్తవులు వెలటో రావటం కానీ అసలు ఆరాధన అనే పేరు ఎందుకు పెట్టారు? ఆరాధనలో జరిగే విధానం ఏంటి ఈ రోజున తెలుసుకోవట్లా. అసలు ఆరాధనకు పవర్ ఎలా వచ్చిందో తెలుసండి. ఒకటి ఆరాధన తండ్రైన దేవుడు. తర్వాత రెండవ విషయం ఏంటి, అసలు ఆరాధన అంటే ఆ విధానం ఏంటనంటే ప్రభురాత్రి క్రమం. ఆయన శరీరం రక్తం అయి లేకపోతే అది ఆరాధన కాదు. ఆ ఆరాధనలో జరిగేది కూడా ఏంటంటే ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవటం. ఆదివారం అంటే, ఆరాధన అంటే ప్రభువును నువ్వు జ్ఞాపకం చేసుకోవటం. ఆయన శరీరం రక్తం అన్ని సందర్భాలు ఇస్తారా? పోనీ కూడికి పెట్టారు ఇస్తారా? మీటింగ్ పెట్టారు ఇస్తారా? క్లాస్ పెట్టారు ఇస్తారా? ఎవరో ఒక్క ఆదివారం నాడే ఇస్తారు. అదే ఆరాధన. అప్పుడు అక్కడ ఎప్పుడైనా ప్రభురాత్రి క్రమంలోని ఆయన శరీరం రక్తం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? వాక్యం చదువుతారు, అక్కడ ఏమని ఉంటుంది? ఆదివారం ఆరాధన అంటే అక్కడ ఏమని ఉంటుంది? ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకునేటకు ఆదివారం. ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏం చేశారు? ఒకటి పుట్టిన రోజు క్రిస్మస్ అని పెట్టి ఆ ఒక్కరోజు, ఈ లెంట్ డేస్ అని పెట్టి, ఇప్పుడు మరి మిగతా సమయాల్లో క్రీస్తుని గురించి చెప్పరా? క్రీస్తుని గురించి తెలుసుకోరా? క్రీస్తుని హృదయంలో ఉంచుకోరా? బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? ప్రతి దినము కూడా ఆయన ఏం చేయాలి? హృదయంలో ఉంచుకోవాలి. ఆ త్యాగం గుర్తుకు రావాలి. ఈ విషయాలు చెప్పి ఇక ముగిస్తాను. చూడండి, క్రీస్తు మన కొరకు ఏం చేశారండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో తృణీకరించబడిను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? తృణీకరింపబడారు. ఇదేంటండి? యెషయా గ్రంథం 53:3 చెప్పారు కదా. మరి అక్కడ క్రీస్తుని గురించి ఎలా ఉంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే తండ్రైన దేవుడు ప్రవచనం చెప్పారు. యెషయా గ్రంథం అనేది అన్నిటిలో ఆ గ్రంథాన్ని ఏమనంటారంటే చిన్న బైబుల్ అంటారు. ఏమంటారు? చిన్న బైబుల్. ఎలా వచ్చింది ఆ పేరు యెషయా గ్రంథానికి? ఎందుకనంటే ఈ పుస్తకాలన్నీ ఎన్ని పుస్తకాలు? బైబిల్ గ్రంథం ఎన్ని పుస్తకాలండి? 66 పుస్తకాలు. అందులోని యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు? 66 అధ్యాయాలు. మొట్టమొదటిగా వచ్చింది, అందరి చేతికి వచ్చింది ఎక్కువ ఏది అని అంటే యెషయా. ఇప్పుడు ఆ తర్వాత అందులో తెలుసుకోవాల్సిన విషయాలు రాజుల చరిత్రలు ఉంటాయి ముందే. ఆ తర్వాత 40వ అధ్యాయం కానించి వెళితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఉంటుంది. ఇప్పుడు ఆయన గురించే ఇదిగో ఆయన మీద రాజ్యభారం మోపబడిన అవన్నీ కూడా మొత్తం కూడా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత కన్యక గర్భవతి కుమారుని కరును, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇదెందులోని? యెషయా గ్రంథం. ఇదంతా ఏంటి? ప్రవచనం ముందే చెప్పారు. యెషయా గ్రంథం 53:3లో ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరింపబడెను. చూశారండి, ముందే ఈ విషయాలు తెలిసి అసలు ఎవరైనా పంపిస్తారండి ఈ లోకానికి? ఇదిగో పలానా చాటగా వెళితే, అదిగో ఆ బజార్కి వెళితే, లేకపోతే అటు వెళ్తే, ఇదిగో అక్కడ ప్రమాదం ఉంది, లేకపోతే అటు ఏదైనా పోయిందని అంటే పిల్లల్ని కానీ పంపిస్తామంటే పొరపాటును కూడా పంపించాం. ఆడ ఏదైనా ప్రమాదం ఉంది అని అంటే, ఏదైనా అపాయం ఉందంటే పొరపాటును కూడా పంపిస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వస్తే ఆయన తృణీకరిస్తారు, ఆయన కొడతారు, ఆయన మీద మోస్తారు, ఆయన్ని హింసలు పెడతారు, బాధలు పెడతారు, సిలువేస్తారు. ఇవన్నీ ఎవరికి తెలుసు? తండ్రైన దేవునికి తెలుసు. ముందే తెలుసు. ఇవన్నీ ముందే రాపించారు. రాపించిన ఆయన ఈ విషయం యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. తెలిసినా గాని తండ్రి మరి ఆడికి వెళ్తే ఇన్ని బాధలు పెడతారు కదా, మరి నేను వెళ్ళను అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారండి? అనలేదండి. మన కొరకు క్రీస్తు ఏం చేశారు? ఏమయ్యారనంటే తృణీకరింపబడ్డారు. ఒకటి
7 విషయాలు చెబుతా చూడండి. యెషయా గ్రంథం 53:4 మన రోగములను భరించెను. ఈ రోజున ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మనకు వచ్చే వ్యాధి కానీ ఇవన్నీ కూడా ఆయనే ఏం చేశారంట, ఆయన భరించారంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత 3వ విషయం యెషయా 53:5 గాయపరచబడెను. ఎవరు చేసిన తప్పుకు వారినే శిక్షించాలి. మనం చేసిన పాపాలకు, మనం చేసిన తప్పులకు మనకే శిక్ష పడాలి. కానీ మన నిమిత్తం ఎవరు గాయపరచబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువు గాయపరచబడ్డారు. అందుకని ఈ రోజున మనం ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే మన నిమిత్తం ఆయన బాధలు పడ్డారండి. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత 4వ విషయం చూడండి. యెషయా 53:7 దౌర్జన్యము నొందెను మన కోసం. తర్వాత యెషయా 53:8 అన్యాయపు తీర్పు పొందెను. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో ఆయన సిలువుకు తీసుకెళ్లేటప్పుడు, ఆయన పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు, అక్కడ ఉంచినప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. ఇవన్నీ కూడా అన్యాయపు తీర్పు తీర్చెను. యెషయా గ్రంథం 53:12 పాపమును భరించెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి కోసం? మన కోసం. 7వది చెబుతున్నారు కదా, యెషయా గ్రంథం 53:12 తన ప్రాణమును దారబోసెను. ఎవరి కోసం? మన కోసం. ఎవరు పెడతారండి ప్రాణం? అది వరకే ఈ మధ్య ఈ కరోనా వచ్చినప్పుడు చాలా మంది అసలు దగ్గరికి కూడా రాలేదు. చాలా మంది ఏమైపోయారు? తీసుకెళ్లి హాస్పిటల్ నుంచారు, లేకపోతే దూరంగా పెట్టారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే అక్కడ చెబుతున్నారు చూడండి, తన ప్రాణమును దారబోసెను. చూసారండి, రోగాలను భరించారు, వ్యాధులను భరించారు, తర్వాత మన కోసం గాయపరచబడ్డారు, తర్వాత మన కోసం తన ప్రాణమును ధారపోశారు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టేవారు ఎవరుంటారండి? ఎవరుంటారు? ఇదిగో తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని ఆయన చెబుతూ అంతగా మనలను ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన చెబుతున్న విషయం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ ఏమని చెప్తున్నారండి? మీలో ఎవరికైనాను జ్ఞానం పొందుపోయిన ఎడల నన్ను అడగమని చెప్తున్నారు. నేను ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తానని చెప్తున్నాను. ఒకసారి నువ్వు ఆరాధనకు వెళ్ళకపోయినా, ప్రార్థనకు వెళ్ళకపోయినా, ఆ తర్వాత మనిషి ఏమనుకుంటారంటే నేను ప్రార్థనకి వెళ్ళలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం అనుకుంటా. గొప్పకునంటే అబద్ధం వచ్చింది అనుకోండి, నేను అబద్ధం ఆడాను, ఇక నేను దేవుని యొద్దకు వెళ్ళినా కానీ దేవుడు ఇక నా ప్రార్థన ఆలకించడం అనుకుంటా. ఒక విషయం అండి, నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా నువ్వు పొరపాటున అబద్ధం ఆడినా, ఏదన్నా కానీ చేసినా వెంటనే నువ్వు ప్రభువా నన్ను క్షమించు ప్రభు, ఇలా జరిగిందని నువ్వు గన అడిగినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు. అంత మాత్రాన నువ్వు నేను అబద్ధం ఆడాను, ఇలా మాట్లాడానని అంతటితో ఇక నువ్వు నాకు దేవుడు ఎందుకు, నాకు ప్రార్థన ఎందుకనని గన లోకానికి వెళ్ళిపోతే లోకాశల్లో లోకాలో ఇదైపోతావు. తర్వాత ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతావు. మన దేవుడు క్షమించే దేవుడు. చూశారంటే మన కోసం ప్రాణమే పెట్టారు. ఆయన ఎందుకు విడిచిపెడతారండి? మన కోసం ఇన్ని భరించిన ఆయన, మనల్ని అంతగా ప్రేమించిన ఆయన, మన కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టిన ఆయన మనల్ని ఎలా విడిచిపెడతారని అనుకుంటున్నారు? ఆయనకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? నేను ఇలా చేశాను, నా పని అయిపోయింది, అంతే, ఇక నేను దేవుని యొద్దకు నేను వెళ్ళను, నన్ను క్షమించడం నేను అనుకుంటున్నారండి. దావీదు గారు తప్పు చేసినప్పుడు ఆయన తర్వాత తప్పు తెలుసుకొని క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించాడు. కానీ పక్కనే ఉన్న రైట్ హ్యాండ్ మళ్ళీ ఎవరో తెలుసు, సొంత మేనల్లుడే దావీదు గారిని క్షమించలేదు. మానవుడు క్షమించడు, దేవుడు క్షమిస్తాడు. అర్థమవుతుందండి? మన కోసం ఆయన తృణీకరింపబడెను, మన రోగములు భరించెను, గాయపరచబడెను, దౌర్జన్యము నొందెను, అన్యాయపు తీర్పు పొందెను, పాపమును భరించును, తన ప్రాణమును దారబోసెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు ఉన్నారు.
ఆయనకు దూరంగా ఎవరు కూడా వెళ్ళకూడదని, ఆయన్ని హత్తుకొని ఉన్నప్పుడు, ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన మన ప్రతి అవసరం కూడా తీరుస్తున్నాడు. దేవుడు కుమారుని ద్వారా మన అవసరం తీరుస్తాడు. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, తర్వాత 19వ వచనం ఈ విషయాలన్నీ కూడా చెబుతున్నారు. ఎప్పుడు కూడా క్రీస్తుని మన హృదయంలోనే ఉంచుకోవాలి. ఆయన కోసం, ఆయన గురించి ధ్యానించాలి. ఆయన గురించి ప్రతి దినము కూడా ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ